హలో నా దగ్గర నేర్చుకో. ఐస్ క్రీమ్ కి సినిమా టికెట్లకి పడరు, ఏకంగా ఫుల్ బాటిలే దిగరా. అరే నీకు ఫుల్ బాటిల్ రెడీగా ఉందే. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? నేను దొంగనే కావచ్చు, కానీ మెరుగు రామూర్తి తాగుబోతాడు కాదు. నీ మందు వద్దు, నీ టికెట్లు వద్దు, నీ అమ్మ జీవితం. ఇప్పుడు అమ్మ చూస్తే ఎలా కళ? అదే సుభాష్ అర్థం కావట్లేదు. అదే కనుకొస్తే వాడిని తప్పించి నన్ను ఊరి తెత్తదే. కరెక్ట్ గా ఊహించావమ్మా. మేడం నమస్తే. అమ్మడు అదేటటే మీరు టయానికి వచ్చారు. నేను చచ్చాక నేను ఎందుకు చచ్చానో, ఎవరి వల్ల చచ్చానో పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తుందా అమ్మా? అది రాదు. మరి ఇంకేంటి వస్తుంది? బుల్లెట్ తగిలి చచ్చావని వస్తుంది. ఊరుకోండి మేడం. తాడు ఫ్యాను స్టూల్ ఉంది, కానీ బుల్లెట్ తగిలి ఎలా చచ్చిపోతారు? ఇలా చేస్తావు. మీరు ఇన్స్పెక్టర్ అనే విషయం మర్చిపోయాను. ఉరేసుకొని చావడంలో ఉన్న డెప్త్ బుల్లెట్ తగిలి చావడంలో లేదు మేడం. నువ్వు 2 అంకెల్లో తలుపు తీయలేదో? మేడం మేడం వచ్చేస్తాను మేడం. నేను వచ్చేసాను మేడం. చూడు, ఇంకోసారి మెరుగు పెడతా పెరుగు పెడతా అని కనిపించావో బాంబు కేసులు ఇరికించి చంపేస్తా. దెబ్బకి జడుచుకున్నాడు చేద్దావా. పదమ్మడు భోంచేద్దాం పద. ఆగు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో అమ్మవని కూడా చూడను. ఇప్పుడే చూసేయమ్ముడు, దీని లోపల నాకు ప్రశాంతంగా ఉంటది. వీటికేం తక్కువలేదు. రేడియోలోనూ నువ్వే, నా గుండెల్లోనూ నువ్వే డార్లింగ్. నా భార్యకు విడాకులు ఇచ్చేశా, పేడ విరగడైంది, మన రూట్ క్లియర్ అయ్యింది. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ. తలకాయ నొప్పులు, చెకింగ్ లేవు, ఓన్లీ హగ్గింగ్స్. ఈ శుభ సందర్భంలో ఎవరు? నేనే డార్లింగ్. ప్రియా, ఏంటిది? ఆర్ యు జోకింగ్? నీతో నాకేంట్రా జోకులు? డబ్బు కోసం నాటకం ఆడా, సూపర్ సక్సెస్ అయ్యా. చావరా. వదిలో. యు చీట్. నన్ను ఇంత మోసం చేస్తావా? వదిలో. చావరా. చచ్చాడు. అసలు నేనెవరో తెలుసా? చచ్చాడు ఎదవా. ఇక డబ్బులన్నీ నావే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,